మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో యాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. పిట్ట కొంచెం కూతగనం అని చాలాసార్లు మనం అంటుంటాం కదా. సో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మారికొల్స ప్రాంతానికి చెందిన 19 నెలల హేమశ్రీ, వామ్మోయ్ పిల్ల చిన్నదే కానీ తన సూపర్ టాలెంట్ ఏంటో తెలుసా? తన సూపర్ టాలెంట్ని మెచ్చి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే నోబెల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించేసింది. చిటికలో చెప్పేసింది. పాఠాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని అమ్మ చెప్పిన మాటలన్నీ కూడా ప్రదర్శించి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది. సో అలాంటి సూపర్ టాలెంటెడ్ వండర్ కిడ్ని నేనైతే మీకు పరిచయం చేస్తున్నాను. లైవ్లో కూడా తన సూపర్ టాలెంట్ని చూసే దృపదండి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తున్నాం కదా సూపర్ టాలెంటెడ్ వండర్ కిడ్. ఇదిగో నా ముందు ఉంది చూడండి, ఎంత బుజ్జిపాప కదా. బుజ్జిపాప వయసు 19 నెలలే, కానీ ఇక్కడున్న రికార్డ్స్ని ఒకసారి చూడండి. వామో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అదేవిధంగా IBR అచీవర్, ఇంకా నోబెల్ వరల్డ్ రికార్డ్స్, ఇవే కాదు అనేక రికార్డ్స్ని సొంతం చేసుకున్న ఈ బుల్లిపిట్టని ఇంటర్వ్యూ చేద్దామా? ఒకసారి తన టాలెంట్ని కూడా లైవ్లో చూసేద్దాం. అందుకన్నా ముందు వాళ్ళ పేరెంట్స్తో మాత్రం చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే తను ఇంత అందంగా ట్రైన్ చేసిన వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. హాయ్ అండి, మీ గుడ్ నేమ్? లావణ్య. సార్ రమణ. ఎవరికి అమ్మ కూతురా నాన్న కూతురా? హేమశ్రీ నాన్న కుట్టి. నాన్న కుట్టినా? ఏంటంటే వయసు చూస్తే పాపది చాలా చిన్నది, కానీ రికార్డ్స్ చూస్తే వామ్మ మూత మోగించేసింది. సో ఏంటి మేడం ఈ సూపర్ టాలెంట్ ఏంటి, అసలు ఎలా వచ్చింది? అంటే తను ఇలా ఎవరు ట్రైన్ చేశారు? క్రెడిట్ గోస్ టు మదర్ ఆ ఫాదర్? మదర్. అవునా? ఎస్. అంటే ఫస్ట్ మీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. కంగ్రాచులేషన్స్. అంటే చిన్న చిన్న మాటలు కూడా రావేమో, ఇంకా మాటలు కూడా రావు, అలాంటిది ఇన్ని రికార్డ్స్ని తెచ్చి పెట్టేసింది పాప. సో ఏంటి మేడం పాప యొక్క టాలెంట్ ఏంటి అసలు? తను 8 months నుంచే తను ఇంట్రెస్ట్ అనేది చూపించింది. తన వల్ల నేను ఇంట్రెస్ట్ పెడుతుందని చెప్పి ఫ్లాష్ కార్డ్స్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ఇండియా మ్యాప్ వరకు నేను తనకి ట్రైన్అప్ చేయించాను అనమాట. ఫోకస్ అంతా తను ఇంట్రెస్ట్ పెడుతుంది అనమాట. నేను ఏం నేర్పిస్తే అది ఇంట్రెస్టెడ్గా కాన్సన్ట్రేషన్ పెట్టి తను చూస్తుంది అనమాట. ఓకే దీనికి ఇదే కాదు ఇంకేమైనా నేర్పిస్తాం ఓకే అని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ వెళ్ళి తనకు నేర్పించేదాన్ని. ఓకే ఆల్ఫాబెట్స్ అయిపోయి, ఓకే షేప్స్ అయిపోయాక ఇంకేం నేర్పిద్దాం అని చెప్పేసి తన ఇంట్రెస్ట్ అలా నాకు సపోర్ట్ చేసింది. సో తన సపోర్ట్ నాకు బాగా అచీవ్ చేయడానికి యూజ్ అయింది అనమాట. అంటే అద్భుతమైన జ్ఞాపక శక్తి అనుకోవచ్చా పాపది? అవునా? అంటే ఇక్కడ ఒక్కటి కాదు, ఇండియా మ్యాప్ అన్నీ ఉన్నాయి, ఒక్కటి కాదు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తను ఐడెంటిఫై తను చేసేస్తుంది, పెట్టేస్తుంది. ఫాస్ట్ గానే పెడుతుంది తనైతే. ఓకే, కూడా లేకుండా నేనైతే లైవ్ లో చూస్తే కానీ వ్యూవర్స్ అయితే మా సుమన్ టీవీ వ్యూవర్స్ అయితే మాత్రం నమ్మరు. ఇంత చిన్న పాప అలా ఎలా సాధ్యం అనే ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటారు. సో హేమశ్రీ నీ టాలెంట్ చూపించేద్దామా? రెడీ? ఆల్ఫాబెట్స్ పెడదామా? పెడతావా ఆల్ఫాబెట్స్? ఓకేనా? చాలా యాక్టివ్ గా అనమాట. ఇలా పిలవగానే చాలా యాక్టివ్ గా ఉంటుంది. సో ఓకే మనం స్టార్ట్ చేసేద్దాం. పాప ఆల్ఫాబెట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి పడుతుందంట ఆర్డర్ లో. అదే విధంగా ఇండియన్ మ్యాప్ లో కూడా స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ 100 కాదు 2 కాదు అన్ని క్యారెక్టర్స్ ని అన్ని కూడా గుర్తిస్తుందంట. మ్యాచింగ్ చేస్తుంది. ఎస్ హేమశ్రీ, హేమశ్రీ హాయ్ చెప్పు నాన్న. ఇప్పుడు చెప్పు నాన్న హాయ్. హాయ్ చెప్పు, ఇది చూసి చెప్పు. హాయ్ హాయ్ అని చెప్పు. చెప్పు మరి చెయ్యి. అటు చూసి చెప్పు. చెప్పు హాయ్. ఇప్పుడు చెప్పు, మళ్ళీ చెప్పు హాయ్. ఇలా చెప్పు. అటు అటు ఆల్ఫాబెట్స్ పెట్టు, ఆల్ఫాబెట్స్ పెట్టు. ఇక్కడ ఇంకో రాజస్థాన్ పెట్టు. చూడు రాజస్థాన్ పెట్టు. రాజస్థాన్ పెట్టు నాన్న. గుజరాత్ పెట్టు నాన్న. గుజరాత్ పెట్టు. అక్కడ ఓకే వెరీ గుడ్. వెస్ట్ బెంగాల్ పెట్టు. మళ్ళీ కరెక్ట్ గా ఫిక్స్ చేయాలన్నమాట. దాన్ని ఎక్కడ కూడా తేడా రాకూడదు, పర్ఫెక్ట్ గా చేయాలంట. ఓకే వెస్ట్ బెంగాల్ పెట్టు. వెస్ట్ బెంగాల్.
వెస్ట్ బెంగాల్. అమ్మో, ఓకే. హేమశ్రీ, అస్సాం పెట్టు. ఇప్పుడు ఇదేంటి అస్సాం కదా, అస్సాం ఎక్కడ పెడతావు పెట్టు. వెరీ గుడ్, గుడ్ గర్ల్. ఓకే, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడ పెడతా? అక్కడ. మళ్ళీ కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి, ఎక్కడ తేడా రాకూడదు. ఏదో పెట్టేసామా తూతూ మామా అనేటట్టు కాదు, అంత పర్ఫెక్ట్గా రావాలన్నమాట షేప్ అంతా కూడాను. నువ్వే పెట్టావు, వెరీ గుడ్. ఇది ఆంధ్రప్రదేశ్ పెట్టి ఎక్కడ పెడతా? ఎస్, ఓకే. నేను హెల్ప్ చేయండిలే, క్రెడిట్ నీదేలే మొత్తం. ఓకే, మహారాష్ట్ర పెట్టమ్మా. ఇది నీకు ఇలా పెడదామా? ఇదేనా, ఇక్కడేనా పెట్టాలి? ఇదేనా? రాంగ్ గా చెప్పిన తను కరెక్ట్. ఓకేనా? ఇక్కడేనా? ఒడిషా. ఒడిషా ఇక్కడ, ఇక్కడేమో కాదా? ఎక్కడ పెట్టాలి ఒడిషా? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ఇక్కడేనా నాన్న? ఎక్కడ మరి? అక్కడ. ఒడిషా ఎక్కడ? ఇక్కడేనా కాదా? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కదా. ఇక్కడేమో చూద్దాం ఒకసారి. ఇక్కడేమో, ఇక్కడ కాదా? జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడ? అమ్మో, నీ బుజ్జి చేతులు అందటం లేదు. ఓకే, బీహార్ ఎక్కడ? ఇక్కడేనా? బీహార్ ఎక్కడ? కాయా. నెక్స్ట్ ఓకే, అస్సాం. అస్సాం ఇక్కడేమో చూద్దాం. ఇక్కడేమో కాదా? కాయ్ కాయ్. అయ్యయ్యో, అది అడ్డం వచ్చేసిందే నీకు. వద్దా? ఇంకొద్దా? పంజాబ్. హిమాచల్ ప్రదేశ్ ఎక్కడున్నా? పెట్టు, హిమాచల్ ప్రదేశ్ పెట్టేస్తే. ఇంకో నన్ను ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఇది ఇంకా ఇక్కడేమో కాదా? చిట్టలు ఆంధ్రప్రదేశ్ ఏదన్నా? ఆంధ్రప్రదేశ్ ఇదేనా? ఇలా పెట్టాలేమో. ఓకే, ఇలా చూపి, ఇలా చూపించు, ఇలా చూపించు, ఇలా చూపించు, చూపించేసి మొత్తం పెట్టేసింది. ఇలాను. ఓకే, చూపి, అలా చూపి. పర్పుల్ ఏది? పెట్టు సరిగా ప్లేస్. పర్పుల్, ఎస్. గ్రీన్, బ్లాక్. ఎల్లో, ఇది ఎల్లో. ఆరెంజ్. గుడ్, వెరీ గుడ్. క్లాస్. నెక్స్ట్ ఇంక పెడదాం. నేర్చుకుంది ఇవన్నీ నువ్వు, అంటే మీరు ఫస్ట్ నుండి ఇలా నేర్పించాలి అనేసా? లేదండి, తను ఈ ఎక్స్పెషల్లీ అసలు సుమన్ టీవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పాలి అనమాట. ఎందుకంటే ఇదంతా సుమన్ టీవీ వల్లే నాకు తెలుసుకున్నాను అనమాట. సుమన్ టీవీ వాళ్ళు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల చేస్తున్నారు. అంటే పిల్లలకు కూడా ఇలాంటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పేసి నేను సుమన్ టీవీ వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను. సో తన వల్ల అంటే నేను పాప పుట్టిన తర్వాత నేను ఇంటర్వ్యూస్ ఇవన్నీ సుమన్ టీవీలో చూసాను, చూపించాలి. సో దాని ప్లేస్ లో ఈ బొమ్మలు అనేవి తనకి ఇచ్చాను అనమాట. చాలా ఓపిక్ గా కదా, పేషెన్స్ తో తను నాకు ఇన్పుట్ అనేది ఇస్తే నేను ఆటోమేటిక్ గా నేర్చుకొని తనకి నేర్పించాను అనమాట. ఎలా ఫస్ట్ స్టార్ట్ అంటే ఎలా స్టార్ట్ చేస్తారు? ABCDs ఏంటి ఫస్ట్? ఆ రోజు ఫస్ట్ డే మీకు స్టార్ట్ చేసింది? ఫస్ట్ అయితే ఫ్లాష్ కార్డ్స్ తో స్టార్ట్ చేశాను. ఆల్ఫాబెట్స్ అని చెప్పి తను షేప్స్ అవన్నీ చూస్తుంది. ఓకే, నేను అడిగాను అనమాట, ఎక్కడుంది అన్న ఎలిఫెంట్ ఎక్కడుంది ఇవన్నీ అడుగుతుంది. తను చెప్పేస్తుంది, చూస్తుంది, తను ఐడెంటిఫై చేస్తుంది. సరేలే ఇంకేం చేద్దాం, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి అలా వన్ బై వన్ ABCs స్లాటింగ్ డిఫరెంట్ టైప్స్. అంటే తను ఒక టైప్ అని వెంటనే కొనుక్కొనడం ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అలా ఇండియా మ్యాప్ వరకు ఇంకేమున్నాయి, ఇంకేం కొనాలి, దీనికి ఇంకేం వస్తాయి అని చెప్పేసి డిఫికల్ట్గా ఏముంటాయి అని చెప్పి అలా సెర్చ్ చేయడం అలా అనమాట. హేమశ్రీ
యాక్టివిటీస్ ఏంటి మార్నింగ్ లేచిన దగ్గర నుండి అసలు ఏంటి అంటే ఇవన్నీ చేయడానికి టైం తను పడుకోవడానికి అండ్ మీ పనులు కూడా చేసుకోను కదా, ఎక్కడ టైం సరిపోతుంది అసలు? యాక్చువల్లీ మార్నింగ్ లేవగానే తనకి పజిల్స్ అనేవి ఇచ్చేస్తాను అనమాట. ఇస్తే తనేమో స్లాట్ చేసుకుంటానని చెప్పేసి తన దగ్గర పెట్టేస్తాను. తను ఏమించో ఆ పనిలో బిజీగా ఉంటుంది. నేను చెప్పేసి వెళ్ళిపోతాను, నా వర్క్ అనేది చూసుకుంటాను. నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తను స్లీపింగ్ టైం అనేది తీసుకుని వెంటనే మళ్ళీ ఇవి స్టార్ట్ చేస్తుంది అనమాట. సో తను ఇంట్లోనే వర్క్ అంతా చూసుకునేటప్పుడు తను ఇవి ఆడుకుంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాను అనమాట. తనేమో ఎలా పెట్టాలి ఏంటని కొంచెం ఆ టైంలోనే అలా ఆడుకుంటుంది. హేమశ్రీ ప్రజెంట్ ఏజ్ ఎంత అసలు? ఇప్పుడు ప్రెసెంట్ 21 months. 21 months. ఎలా ఈ గిన్నిస్ రికార్డ్స్ ఎలా అసలు ఇంతవరకు ఎలా వెళ్ళింది? సూపర్ టాలెంటెడ్ కిడ్ నిజంగా. సో తినైతే ఫస్ట్ అయితే 19 monthsకి అయితే వచ్చేసాయి రికార్డ్స్. కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు అయితే 21 months అయిపోయింది. యాక్చువల్గా నేను 8 months ఉన్నప్పుడే ఫుల్ యాక్టివ్గా ఉందన్నమాట. 8 months ఉన్నప్పుడు తిని కార్డ్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేసింది. అంటే కొంచెం కొంచెం స్టార్ట్ చేసింది అనమాట. సరేలే ఇంకా ఇవి చేస్తుంది కదా, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామని చెప్పి 1 by 1 దీనికైతే నేర్పించడానికి ఇంట్రెస్ట్ నేను చూపించాను. తన పేషెన్సీ అనేది యూజ్ చేసుకొని నేను కూడా కొంచెం సరే నేర్చుకుంటుంది, మనం ఎందుకు నేర్పకూడదు అని చెప్పేసి ఇప్పుడున్న సిచ్యువేషన్ మొబైల్ అనేది ఎడిక్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి దాన్ని డీవియేషన్ చేయడానికి మెయిన్ రీజన్ అనమాట. ఫస్ట్ అయితే తను ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా చదువుకునే ఫ్యూచర్లో ఇవన్నీ యూజ్ అవుతాయి. ఓకే ఏబిసిడ్స్ అనుకోండి, ఓకే ఇవి నేను చూసేసాను అని చెప్పేసి అప్పుడు కొంచెం స్టడీస్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవన్నీ నేను అప్పుడే చూసేసాను, ఇప్పుడు చూడడానికి ఏముందిలే అని చెప్పి ఇంకా తన స్టడీస్ బూస్టింగ్లా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ తనకి నేర్పడం అనమాట. అంటే ఇంత చిన్న పాప బుజ్జి బుజ్జి అడుగులు తడబడుతూ మాటలు కూడా చిలక పలక ఇంకా అమ్మ నాన్న అని కూడా స్పష్టత ఇంకా రాలేదు కూడాను. సో అలాంటిది ఇవన్నిటిని కూడా తన జ్ఞాపక శక్తి నిజంగా బహ్వా అనిపిస్తుంది, తను ఆశ్చర్యపరుస్తుంది. సో అంటే ఎలా ఇవన్నీ ప్లానింగ్స్ ఎలా డే 1 నుండి ఇప్పటి వరకు ప్లానింగ్స్ అంటే ఇంతలా రీచ్ అయ్యారంటే ఈ ప్లానింగ్ ఎలా చేసుకున్నారో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే ఆలోచన. యాక్చువల్గా మార్నింగ్ వాళ్ళకి చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్. సో మార్నింగ్ లేవగానే వాళ్ళకి ఏంటంటే ఎంటీగా ఉంటుంది. మనం ఏం చెప్తే తనకి వాళ్ళకి అదే గ్రాస్పింగ్ అవుతుంది. యాక్చువల్గా 2 years లోపు వాళ్ళు బేగా గ్రాస్పింగ్ చేసుకోగలరు అనమాట. సో నేను అది కూడా యూజ్ చేసి మార్నింగ్ లేవగానే అంటే తను ఎంత డిస్టర్బెన్స్ ఉన్న మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. తను నేను ఏదైతే ఇస్తానో ఫస్ట్ దాని మీద ఫోకస్ పెడుతుంది. ఏదైనా కొత్త ఐటెం ఇచ్చానంటే ఎలా ఉంటుంది దీని గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ పెడుతుంది. సో మార్నింగ్ ఏంటంటే తనకి డైలీ ఆ యాక్టివిటీలో అయిపోయింది. మార్నింగ్ లేవగానే ఓకే నేను ఇంకా ఫీడింగ్ చేసుకునేది ఇంకా ఆడుకోవాలి అని చెప్పేసి ఇంకా మొబైల్ కూడా తనకు పక్కన పెట్టిన దాన్ని అసలు చూడదు. అసలు ఏమైనా ఓకే సైడ్ తీసేస్తుంది. ఇంకేమైనా యాక్టివిటీస్ ఏమైనా చిందరవందరకున్న వాటిని సర్దడానికి అలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తామంటే మొబైల్స్ అన్ని అక్కడే ఉన్నాయి, క్యామ్ అన్ని ఉన్నాయి, అసలు వాటి వైపు తన దృష్టి కూడా లేదు. వీటితోనే ఆడుకోవాలి, అంతా ఎంజాయ్ చేయాలి అనే ఒక ఆలోచనలో ఉంది. సో ఏంటి మేడం అసలు అంటే పాప ఎప్పుడు పడుకుంటుంది, అసలు మీ వర్క్ ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటుంది, ఇదంతా క్వశ్చన్ మార్క్ మాకు. అంటే యాక్చువల్గా మార్నింగ్ అంతా తనకి షెడ్యూలే, రోజు డైలీ షెడ్యూల్ గానే ఉంటుంది. యాక్చువల్గా 7 o'clock లెగిస్తుంది పాప. 8 వరకు ఫుల్ బిజీగా వీటితో ఆడుకుంటుంది అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను కాబట్టి తను ఎలా చేయాలనేది నేను తనని కొంచెం డిస్టర్బ్ చేయకన్నా వాళ్ళు వదిలేస్తే ఆడుకుంటుంది అనమాట. నెక్స్ట్ నేను 9 కల్లా కంప్లీట్ చేసేస్తాను. వర్క్ అంతా కంప్లీట్ అయిపోద్ది. తనకి మొత్తం ఫీడింగ్ అది చేపించేసి 10 o'clock కల్లా పడుకొని 12కి లేస్తుంది అనమాట. 2 hours పడుకుంటుంది స్లీపింగ్ అంతా. ఇంకా నెక్స్ట్ లేచిన తర్వాత లంచ్ అది చేసి మళ్ళీ ఇవి తీస్తుంది. నేను వద్దన్నా కూడా ఎక్కడో తెచ్చి దగ్గర పెడుతుంది. అమ్మ ఇది నేర్పించు నాకు అని, ఇవి పెట్టి అవి మార్చు క్లమ్జీ చెయ్యి నేను పెడతాను అని చెప్పేసి ఓకే తన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఓకే తన ఎలా రీచ్ అయ్యారు అసలు బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఈ స్థాయికి వెళ్ళడానికి ఎలా రీచ్ అయ్యారు, స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా మీరు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్ సుమన్ టీవీ వాళ్ళకి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను పాప పుట్టిన వెంటనే నేను సుమన్ టీవీ వాళ్ళ యొక్క ఛానల్స్లో చూసి అందులో పిల్లలు ఇలా టాలెంట్ ఉంటుందా అని చెప్పేసి నేను చూసాను. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ ఉంటాయా అని చెప్పేసి చూసాను అనమాట. చూసిన తర్వాత నేను నార్మల్గా పాపకి ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారని చెప్పి నేను ట్రైన్ అప్ చేశాను. ఎస్ సార్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా 1 కాదు 2 కాదు ఇన్ని రికార్డ్స్ వచ్చేటప్పుడు అంటే పాపను చూస్తూ ఇంత చిన్నపిల్ల కదా, అసలు మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎలా ఉంటుంది ఆ టైంలో? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీనికి రావడం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వస్తే అసలు
మాటలు కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాము ఇద్దరం చాలా హ్యాపీగా షివరింగ్ అయిపోయింది ఆ రికార్డ్ ఇచ్చి తీసుకునేసరికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. అవి మాటల్లో చెప్పుకోలేము ఆ ఫీలింగ్ని. సో తినైతే అసలు నేను యాక్చువల్లీ చెప్తున్నాను కానీ తనైతే అసలు మాటలు కూడా అసలు చాలా హ్యాపీ. ఇవన్నీ ఇంకా ఫర్దర్ ఇంకేమేమి యాక్టివిటీస్ పాపకి నేర్పించాలని అనుకుంటున్నాను? యాక్చువల్లీ ఇండియా మ్యాప్ అయితే ప్రెసెంట్ రన్ అవుతుంది, తను నేర్చుకుంది. ఇంకా వరల్డ్ మ్యాప్ నేర్పిద్దామని చెప్పేసి సపోర్ట్ చేసిందా మీరు? అంటే రికార్డ్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు సపోర్ట్ చేసిందా? అంత చిన్నగా ఉంది కదా, ఇక్కడ పరుగు ఉరుకురుగ్గా ఉంది అసలు చేసింది. తను అంతా యాక్టివ్ ఉండడం వల్ల తనకి ఇంట్రెస్ట్ గా అవి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట, చూడడానికి ఇంట్రెస్ట్ అనమాట. సో కాన్సన్ట్రేషన్ గా వింటుంది అనమాట. ఏదైనా చూసినా రికార్డ్స్ కి ఏంటంటే వీడియో నేను తీస్తున్నట్టు తెలియదు అనమాట తనకి. నేను తీసేటప్పుడు తను పనిలో తను ఉంటుంది అనమాట. నేను నేర్పిస్తుంటే తను నేర్చుకుంటుంది. ఇంకా ఫ్యూచర్ పాపని చదువుతూ పాటు అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పాపకి నాట్ ఓన్లీ స్టడీస్, ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్. యాక్చువల్లీ పాపకైతే అంటే ఇప్పుడు స్టడీస్ తో పాటు డాన్స్ ఏదైనా నేర్పిద్దామని, నాకు డాన్స్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నాది ఎలా డ్రాప్ అయిపోయిందని చెప్పేసి తను నేర్పిద్దాము, కూచిపూడి ఏదైనా నేర్పిద్దాం, తన ఇంట్రెస్ట్ ఏమైనా పెడితే ఫ్యూచర్ లోనే ఇంకేమైనా నేర్పిస్తాము. మీకు అనిపించిందా ఇప్పుడు యాక్చువల్లీ పాప అనేసరికి 90% మన సమాజంలో వేరియేషన్, పాపకి బాబుకి ఉన్న వేరియేషన్ పోయినప్పుడు కూడా ఒక 10% ఉంటుంది. పాప పుట్టింది, పాప అనేసరికి ఇవన్నీ అవసరమా అనేసి. సో ఇప్పుడు అంటే ఇంత టాలెంట్ తను ప్రూవ్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు అనిపించిందా ఇద్దరు ఎవరు పాప అయినా బాబు అయినా ఎవరు టాలెంట్ వాదే అని? అంటే పాప అంటే ఫస్ట్ పాప అంటే మాకు చాలా ఇష్టం. ఓకే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ అంటే ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. ఓకే, అందువల్ల నాకు బాబు గురించి అంతగా లేదు. ఇప్పుడు కూడా అంటే మాకు ఇంకా పాపే చాలు అన్నట్టు కూడా దాంట్లో ఉన్నా. అవునా? ఇంకా అంటే తన ముద్దు మాటలతో బోసి ఏదైనా ఆడపిల్ల వచ్చే అందం దేనికి రాదు కదా. పాపలకు ఫుల్ సపోర్ట్ అనమాట. ఫుల్ తినికి రాగానే వాటర్ ఇవ్వడం, వాళ్ళ డాడీకి రాగానే తన కేరింగ్ అంతా ఏదైనా ఇవ్వడం, తనకు లేకపోతే తనకి ఇవ్వడం, డాడీకి ఇచ్చానన్న అంటే ఇది ఇవ్వడం, ఏమైనా గ్లాసులు ఏమైనా అక్కడ పెడుతుంది, ఎవరికైనా ఇస్తుంది చిన్న పిల్లలకి అట్లా. చూసారు కదా, హిమశ్రీ సూపర్ టాలెంటెడ్ వండర్ కిడ్ అన్ని రికార్డ్స్ని సొంతం చేసుకుందంటే పేరెంట్స్ యొక్క కృషి ఏమాత్రం ఉందో. సో ఇక్కడ నేను చూసుకున్నట్టయితే గమనించాను, ఇది పెద్ద వీళ్ళ ఇల్లు కూడా పెద్దది ఏం కాదు, ఒక చిన్న హాల్, చిన్న బెడ్రూమ్ అండ్ చిన్న వంటగది అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఎవరు వచ్చినా సరే ప్లేస్ కూడా సరిపోదు. కానీ ఈ యొక్క ప్లేస్లోనే కేవలం బయటకు కూడా వెళ్ళకుండా ఈవెన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏమి పాపకు అలవాటు చేయకుండా వీటితోనే పాపని ఎంటర్టైన్ చేస్తూ, అదేవిధంగా పాప ఐక్యూ లెవెల్స్ కూడా పెరిగే విధంగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఏర్పాటు చేశారని అయితే ఇక్కడ కూడా తెలుస్తుంది. సో ఈ పేరెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది పేరెంట్స్ అయితే మాత్రం పిల్లల్ని మోటివేట్ చేయొచ్చు అని కూడా అర్థమవుతుంది. సో మీరంతా చూసారు కదా, హేమశ్రీ ఒక సూపర్ టాలెంట్ని చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం.